వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్. ఇవాళైతే మనము అస్సలు ఎవ్వరు ఇష్టపడని ఒక సింపుల్ రెసిపీ ఇష్టంగా ఎలా తినాలో చేసుకుందాము. అదేనండి కాకరకాయ కారప్పొడి. ఏంటి కాకరకాయ దాంట్లో కారప్పొడ? కొంతమందికి తెలుసుంటుంది, ఇంకొంతమందికి ఇదేంటి కాకరకాయ ఫ్రై విన్నాము, కాకరకాయ గుత్తి ఫ్రై విన్నాము, ఇవన్నీ చూసాం కానీ ఇదేంటని అనుకుంటున్నారా? అయితే నా స్టైల్లో చూసేయండి ఎలా చేస్తారో. ఫస్ట్ అయితే ఫ్రెష్గా కాకరకాయలు తెచ్చుకొని మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఫ్రెష్ కాకరకాయలు అయితే మనకి చాలా బాగుంటాయి. ఇవి మంచిగా క్లీన్ చేసుకొని అయితే మనం చేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. నేను కాకరకాయ ఫ్రై కూడా చేదు లేకుండా ఎలా చేసుకోవాలో ఒక వీడియో చేశాను. దీని తర్వాత అయితే అది పోస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే కాకరకాయ పొడి కోసం నేను ఒక 3 కాకరకాయలు తీసుకున్నాను. ఈ 4 కాకరకాయలు వచ్చేసి ఫ్రైకి అనమాట. ఈ సెపరేట్ చేసేసి నేను ఇక్కడైతే పైన ఉన్న కొంచెం గరుగ్గా ఉంటుంది కదా కాకరకాయకి, అది కొంచెం లైట్గా తీసుకోవాలి. మరీ మొత్తం మీరు పీల్ చేసినట్టు తీసేయకూడదు అనమాట. ఇక్కడ నేనైతే అలా తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ నేను పూర్తిగా స్కిన్ అంతా పీల్ చేయలేదు. అలా చేసిన తర్వాత అయితే నేను వాష్ చేస్తున్నాను అనమాట. ఇవి నీట్గా పైన ఏం లేకుండా మనం నీట్గా వాష్ చేసేసుకోవాలి. దీని తర్వాత అయితే కాకరకాయల్ని కట్ చేసుకోవాలి. మనం కాకరకాయలు కట్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ అయితే మనం పాటించాలన్నమాట. మీరు ఫ్రెష్ కాకరకాయలు తెచ్చినప్పుడు లేతవి లోపల గింజలు లేకుండా చూసి తెచ్చుకోవాలి. సో కట్టింగ్ అప్పుడు మీకు ఈజీగా కట్ అవుతుంది. అలాగే మనకి ఫ్రై అవ్వడానికి కూడా, అంటే పొడి చేసుకోవడానికి కూడా కొంచెం బాగుంటుంది. గింజలు ఉన్నాయనుకోండి, ఇక్కడ టిప్ ఏంటంటే మీరు ఫస్ట్ ఆ గింజల్ని బయటికి తీసేయండి. దాని తర్వాత కాకరకాయని కట్ చేసుకోండి. పడే అక్కర్లేదు గింజలు, మీరు పక్కన పెట్టుకొని మనం కాకరకాయ నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామో దానికైతే యూస్ చేసేయచ్చు అనమాట. ఇక్కడైతే నేను ఇక్కడ ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా నేను పల్చగా రౌండ్గా కట్ చేసేసుకున్నాను. వీటిల్ని అయితే ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవాలి అంటే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఈ ఆయిల్ డీప్ ఫ్రై అంటున్నారు, మళ్ళీ దేనికైనా యూస్ చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా చేదు రాదు. కాబట్టి దాన్ని ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఈ రెసిపీ చూసేయండి. నేను కాకరకాయ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుంటున్నాను అనమాట. అండ్ ఒకేసారి వేసి వేయించాలంటే మనం ఎక్కువ నూనె వాడాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం నూనెతో మనం చేసుకోవాలి అంటే బ్యాచెస్గా చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడైతే నేను ఇలా మొత్తం బ్యాచెస్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇవి మాడిపోకూడదు. మాడిపోయాయంటే ఖచ్చితంగా కాకరకాయ ఒక రకమైన మాడు వాసనగా అనిపిస్తుంది అనమాట. సో అలా కాకుండా ఉండాలంటే బ్రౌన్గా ఉన్నప్పుడే తీసేసుకున్నారంటే మీకు క్రిస్పీగా అవి బాగా వచ్చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ బ్యాచ్ కూడా నేను అలానే ఫ్రై చేసుకుంటున్నాను. మనం ఎంత పెట్టుకుంటున్నామో అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని కరివేపాకు వేసి అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను స్టవ్ ఆపేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆయిల్ హీట్ అక్కడికి సరిపోతుంది. సో దాని ద్వారా మనం ఈజీగా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. సో వీటిని కొంచెం చల్లారడానికి పక్కన పెడతాము. ఇంకా అదే నూనెలో ఇంకొకసారి నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక గుప్పెడు వేరుశనగ పప్పు అయితే నేను ఇక్కడ వేయించుకుంటున్నాను అనమాట. ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయితే సరిపోతుంది. మరీ మనం ఫ్రై అయిపోయినట్టు కాకుండా కొంచెం లోపల వరకు మంచిగా ఫ్రై అయిపోతే సరిపోతుంది అనమాట. వీటిని కూడా తీసి పక్కకి పెట్టుకుందాము. ఇప్పుడు మనం కాకరకాయ కారం చేసుకోవడానికి పొడి అయితే చేసుకుందాము. దీంట్లో నేను కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1.5 స్పూన్ కారం తీసుకున్నాను. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇందులోకైతే మనం ఇంత కారం అనేది ఎలా తెలుస్తుందంటే మీరు వేసుకునే కాకరకాయ పట్టు అనమాట. సో నేను వేసుకునే 3 కాకరకాయలకి అది సరిపోతుంది. వేరుశనగ పప్పు వేసి మంచిగా దీన్ని పొడిగా చేసుకున్నాను అనమాట. ఇలాగ మనకి పొడిలాడుతూ మంచిగా మెత్తగా అయిపోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చల్లారిపోయిన కాకరకాయ ఉంది కదా, అందులో అయితే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఇవి మంచిగా కలుపుకోవాలి చేత్తో. ఇది ఎంత బాగా కలపాలంటే మనము మిక్సీకి వేస్తే పొడైపోతుంది కాబట్టి కొంచెం కాకరకాయ తెలుస్తూ ఉండాలి. అలాగే కొంచెం మనకి పొడి కూడా అవ్వాలన్నమాట. సౌండ్ చూసారు కదా ఎంత బాగా వస్తుందో.
సో ఇలా క్రిస్పీగా వేయించుకుంటేనే అది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. సో అది చూసుకొని వేయించుకోవాలి. సో మెత్తగా అయితే నేను ఇక్కడ ఇలా చేసేస్తున్నాను. ఇలా నలిగిపోయిన తర్వాత దీంట్లోకైతే మనం ఇందాక వేసుకున్న పొడి కలుపుకోవాలి. ఈ పొడి కొంచెం కొంచెంగా వేసి కలుపుకున్నామంటే మీకు మంచిగా కలుస్తుంది. ఒకేసారి వేసేసారంటే తక్కువైనట్టు అనిపిస్తుందనమాట. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసాం కదా, ఆయిల్‌కి అది మొత్తం పీల్చేస్తది. సో ఫస్ట్ వేసినప్పుడు ఆయిల్ అంతా పీల్చుకొని పొడి ఒక లెవెల్‌లో సెట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మీరు వేసి కలిపేటప్పుడు అది సరిపోతుందనమాట. అలా కొంచెం కొంచెంగా వేసి కలిపేసుకున్నారంటే కాకరకాయ కారప్పొడి రెడీ అయిపోయిందండి. మధ్య మధ్యలో మీకు ఆ కాకరకాయ విత్తనాలు తగులుతూ, అలాగే ఆ కాకరకాయ ఫీల్ పోకుండా, మరీ పొడైపోకుండా నిలువ ఉండేలాగే వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే సూపర్‌గా ఉంటుంది. ఇంకెందుకు లేట్ మరి, వేడి అన్నంలో ఒక్క స్పూన్ కాకరకాయ పొడి వేసుకొని, అందులో కొద్దిగా నెయ్యేసుకొని, కలుపుకొని హాయిగా తినొచ్చు. ఒక్క ముద్ద రోజు తిన్నామంటే చాలా బావుంటుందనమాట. మీకు ఈ రెసిపీ తెలుసా? ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈషా వ్లాగ్స్. ఒక్క లైక్‌తో ప్లీజ్ ప్రోత్సహించండి.